నీ చెల్లెళ్ళొచ్చారక్క అమ్మ పక్క చక్కగా నిలబడున్నారు. తెల్లవారులు నిలబడాలి. ఏమి నిలబడతారు తల్లి? ముందుకు రండి, ముందుకు వచ్చి కూర్చోండి, ముందుకు రండి. నీ చెల్లెళ్ళొచ్చారక్క నీకు చీరలు తెచ్చారక్క నీ తమ్ముళ్ళొచ్చారక్కో నీకు రవికలు తెచ్చారక్క అక్కో అక్కో
సాక్షాత్తు బంగారు తల్లికి మనందరి తరపున పసుపు కుంకుమ తీసుకుని వచ్చాం. పసుపు కుంకుమ అయితే తీసుకొచ్చాము కానీ కానుకలు ఎవరైనా తెచ్చారా తల్లి? కనీసం కానుకలు ఎవరైనా తెచ్చారా? తెచ్చాం. మరి బంగారు తల్లి గోపయ్యార్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి యొక్క జీవిత చరిత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన విధంగా స్వామివారి పేరిట అమ్మవారి పేరిట మరి కానుకలు సమర్పించుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాం. అలాగే ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి ఫ్యాన్లు అందిస్తున్నాండి. ఫ్యాన్ ఇందాకే చెప్పారు, స్టాండ్ ఫ్యాన్లు ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి ఇటువంటి కాలయాపన చేయకుండా అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూలపటమైనటువంటి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి జీవిత చరిత్రలోకి వెళదామయ్యా. 7 గంటల వాడ అమ్మా రావే దేవి రావే ముందుగా వచ్చారు అబ్బాయి నందులు పెట్టాలి 3ంటికే వచ్చారు అక్కయ్య 3ంటికే వచ్చారు. ఎక్కడున్నాడో మా జగదీష్ బావ, పెట్టొద్దురా
పెట్టాడు. ఏంటది? అన్నమురా. అన్నమా? తిన్నారు, బిర్రగా తిన్నారు. ముందుకు 3 ఊగులు గారబ్బాయి, వెనక్కి 7 ఊగులు గారబ్బాయి. పోతన్నా నీ కూతున్న వాడు నాకన్నా అంటున్నాడు. అసలు మీరు చెప్పేదాన్ని మేము వినేదేంది అబ్బాయి? చూడమ్మా, ముందుగా మన గురువు గారు గొప్ప గొప్ప కవులను. కవులా? అవును. కవులని తెలిసారా? అవును. కవుల్లో ఎన్నో రకాల అబ్బాయి? మహానుభావులు ఇద్దరు తెలుసుకున్నారు, తెలిసారు. ఆ మహానుభావులు ఎట్టా ఉంటారో అది గట్టా కూర్చొని ఉండాలి. ఇంత కవుల్లో ఎన్నో రకాల అబ్బాయి? ఏందమ్మా కవుల్లో రకాలు ఉన్నారా? కవులు ఏంద్రా, కవుల్లో రకాలు తెలియకుండానే అమరావతి నుంచి ఎగేసుకొని వచ్చారు. పెడితే తిందామా? కవుల్లో ఎన్ని రకాలు తగ్గిపోయా ఉన్నాను రా బాబు. కవుల్లో ఎన్ని రకాలు ఉంటారు నాకు తెలియదు. తెలిస్తే చెప్పు అబ్బాయి. నాకు కూడా ఎక్కువ మంది తెలియదు అబ్బాయి. అదిగో మా అమ్మ చెప్పింది 3 రకాలు ఉంటారని. 3 రకాల కవులు ఉంటారా? మామూలుగానే. అట్లా అయితే నెంబర్ 1 కవి ఎలా ఉంటాడు చెప్పమ్మా? అబ్బాయి నెంబర్ 1 కవి అబ్బాయి కాస్త తాళం తప్పిపోయిందా? తప్పు నెత్తిన పెట్టి పైకి పెట్టుకో అబ్బాయి. రబ్బరి గాజులు, రబ్బరి గాజులు. పాడి పాడి నువ్వంటే పాడి తేవడం కూడా మరిన్ని తెచ్చారు అబ్బాయి. రాజేష్ బాబా ఎవరు తెచ్చారా? గయ్యండి తెచ్చింది ఎవరు? యూత్ ఎవరయ్యా? యాపాకు తెచ్చిన వాళ్ళు జట్టగా తెచ్చి పెట్టారే మండలి సచ్చినోడు చేతికి పెట్టమని. నెంబర్ 1 కవిరా. నెంబర్ 1 నెంబర్ 2 ఎలా ఉంటాడమ్మా? నెంబర్ 2 ఎలా ఉంటాడు అనుకున్నా అబ్బాయి? ఎలా బాబాయ్ నువ్వు నవ్వకు. ఎలా ఉంటాడు అనుకున్నా అబ్బాయి? ముక్కాల ఈ రకంగా యాపాకులు తెచ్చిపెట్టి బాగా ఎవరు అయి తెచ్చింది? మీరేనా? మీరు కాదా? మాకు రబ్బర్ గాల గురించి మూలగాల గురించి మాకు సంబంధం లేదు. కవులు ఎంతమంది? కవుల్లో రకాలు అబ్బాయి 2 కవులు చెప్పా. నీకు నచ్చలేదు అంటున్నావు. ఒక్కడున్నాడు లాస్ట్, నీలాగే ఉంటాడు అబ్బాయి. కళ్ళు తప్ప ఏమీ కనపడతా, నీలాగే ఉంటాడు అబ్బాయి. భుజ అంటుంది నీకుంది అబ్బాయి. నెంబర్ 3 నెంబర్ కవి ఎలా ఉంటాడమ్మాయి? ఉంటాడు అనుకున్నా దంచవేం ఏమొచ్చి చచ్చిందిరా? ఇట్ట కొట్టి చస్తున్నావు. నువ్వే కదా దంచు 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 అన్నావు. అది 3 నెంబర్ కవి పాడిన పాటరా సచ్చినోడా. అందుకే మా రాజేష్ బాబుకు నీకు పెట్టొద్దని చెప్పా. కానించి పెట్టి పెట్టి పొట్ట ముందు తెచ్చారు. ఏం చేస్తావురా అయ్యా? ఏమైంది లోపల సరిగా అంతే ఉందలే. చెప్పు అమ్మాయి. కవులంటే వీళ్ళు కాదు. నేను చెబుతాను ఎలా ఉంటారు. కవులంటే ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు? కలం పట్టుకుని కవిత్వాలు రాస్తారు చూసావా? వీళ్ళని కవులు అంటారు. నీకు తెలిసిన కవులు కాలం పట్టుకొని రాస్తారా? అబ్బాయి నాకు తెలిసిన కవులే. మరి కవిత్వం ఇది కాదంటావు. కాదంటావు. చెప్పు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. అట్టి దేశంలో ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా అన్నాడు అబ్బాయి. అమరకవి గురజాడ అప్పారావు గారు అన్న మాట. గురజాడ అప్పారావు గారు అలా చెప్పారా? అవును. మా ఇంటి వెనకాల పప్పారావు ఒకలాగా చెప్పాడు అబ్బాయి. ఎలా చెప్పాడు అనుకున్నావు? లంచాన్ని ప్రేమించుమన్నా, మంది కొంపలు ముంచరన్నా, కళ్ళు సారాయి తాగరన్నా.
కళ్ళు సారాయి తాగమన్నాడ్రా. అట్లా తాగి ఎంత ఎత్తాయో నువ్వు? అలా తనమన్నాడు అబ్బాయి పిల్లాన్ని. నిన్నగా పెళ్ళాన్ని తన్నారా? రామాసాలు కొంచెం తల్లి తన్నాన్ని నిద్రమోహం అబ్బాయి. ఈ రోజుల్లో జరిగేది ఏంది? పెళ్ళి అయిందా నీకు? పెళ్ళి అవిలా అవలేదా? అయిందా? మీ అమ్మ మీ నాన్న ఆడుండారు? ఓ అమ్మ చెక్కంగా నవ్వుతున్నాడు మా బాబు చెప్పమంటే. ఏడన్నాడు మీ అమ్మ మీ నాన్న ఆడుండారు? ఎవరింట్లో? మీ ఇంట్లో మీ ఆవిడ దగ్గర మీరు కలిసి ఉన్నారా? ఓ అబ్బో బాగా చెప్పినావు. నాయన చెప్పరా నాగిరెడ్డి అంటే నాకు 4 పిల్లలన్నారంట. బాగా చెప్పావయ్యనే. అమ్మాయి అత్త మా వాళ్ళతో ఎంతమంది కలిసి ఉన్నారో చేతులు ఎత్తండి. ఊర నాయన మక్కని ఎప్పుడు ఎవరు ఎత్తలేదు చూసావా? జరిగే సత్యమే నేను చెప్పాను రా. పిల్లాన్ని ప్రేమించమన్న తల్లి పిల్లాన్ని ప్రేమించకూడదమ్మా. మాసాలు మోసి కనిపించి తల్లిని ప్రేమించాలమ్మా. తల్లిని ప్రేమించాలా? ఓరే అబ్బాయి నువ్వు ఇంటికి వెళ్ళగానే మీ అమ్మ ఏమంటది? తిన్నావా తాగావా తిరిగావా అని అడుగుద్ది. అదే భార్య అనుకో అనుకున్నా తెచ్చావని చూస్తుంది. ఎవరు గొప్ప భార్యగా డబ్బులు సంపాదిస్తున్నాడా లేదని చూసేది. అబ్బాయి అది మా ఎంగినాడు పప్పారావు చెప్పాడు అబ్బాయి. మరి ఏంటో అయ్యా మన గురువు గారు చెప్పేదే అడిగేది. నేడు ఖరీదైన పూజలు అనుకుంటున్నా కృష్ణా జిల్లా నందిగామ తాలూకా పుట్టి వంటి ముడియేటటువంటి పుట్టి ఆడగా పాడగా పెరిగి పెద్దదై ఎన్నో కష్ట నష్టాలు అనుభవించినటువంటి గోపయ్యార్య సమేత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి యొక్క జీవిత చరిత్ర మనం చెప్పబో కదా. అమ్మాయి అడావుడి పడక అడ్డు పొల్లవేయక ఇగో చెప్పే కదను. అబ్బాయి నాకు డౌట్ వచ్చింది అనుకో మధ్యలో అడిగేది అడుగుతుండేది అడుక్కునేది. ఈ ఊరు మొత్తం అడుగుతుంది. ఎవరు వద్దన్నారు? ఈ ఊరు ఊరు అందరికంటే ముందు వచ్చి నువ్వు నువ్వే. అందుకే నాకు ఫోన్ చేసి నన్ను ఎక్కించుకొని రమ్మన్నా. అయ్యా డ్రింకులు ఏమన్నా కావాలా? గారిపోతున్నాయి డ్రింకులు కావాలంటే. మరి ఇప్పటికే చాలా కాలం